ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రెవెన్యూ శాఖకు అందే ఫిర్యాదుల్లో 22A భూముల సమస్య ఒకటి. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రతి నెల 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేస్తున్నట్లే 22A భూముల సమస్య పరిష్కారానికి కూడా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. నెల రోజుల పాటు మాసోత్సవాలు నిర్వహించనుంది. ఈనాం భూములతో పాటు వివిధ రకాల 22A భూముల సమస్యకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా కార్యక్రమం చేపట్టబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో 22A ఒకటి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎదురు తిరిగిన రైతులు భూ యజమానుల్ని వేధించేందుకు దీన్నో అస్త్రంగా వాడుకున్నారు. వారికి సంబంధించిన భూముల్ని నిషేధిత జాబితాలో పెట్టించారు. అధికారుల్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నాయకులకు చెందిన భూముల్ని కూడా కావాలనే ఇందులో చేర్పించారు. రీసర్వే సమయంలో పట్టా భూముల్ని కూడా 22Aలో పెట్టేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఈ సమస్య కొలిక్కి రాలేదు. అసెంబ్లీ సమావేశాల్లోనూ కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ తరుణంలో ఈ సమస్య శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ యంత్రాంగం మొత్తాన్ని మోహరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. CCLA స్థాయిలోనే ఆటో ఐడెంటిఫికేషన్ ద్వారా గుర్తించి కలెక్టర్లకు పంపి చర్యలు తీసుకునేలా కేంద్రీకృత విధానం అమలు చేయనుంది. త్వరలో దీనికి సంబంధించిన విధి విధానాలు విడుదల కానున్నాయి. నేడు జరిగే మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 22Aలో మాజీ సైనికులు, ప్రస్తుతం పనిచేస్తున్న వారు, స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చిన భూములు ఉన్నాయి. రాజకీయ బాధితులు ఇందులోనే ఉన్నారు. 1954 కంటే ముందు జరిగిన అసైన్మెంట్ భూములున్నాయి. షరతుగల పట్టాలు, చుక్కల భూములు, సర్వీస్ ఈనాములు, కొందరు రైతుల ప్రైవేటు పట్టా భూములు, కొంత విస్తీర్ణమే 22A కింద ఉన్న మొత్తం సర్వే నంబర్ను పెట్టేసినటువంటి సమస్యలు ఉన్నాయి. 22A కింద వివిధ రకాల భూములు ఉన్నాయి. ఇందులో 5 రకాల భూముల్ని 22A జాబితా నుంచి తొలగించేందుకు జనవరి 1న మార్గదర్శకాలు జారీ చేశారు. స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ బాధితులకు ఇచ్చినవి, మాజీ సైనికోద్యోగులు, ప్రస్తుత సైనికోద్యోగులకు ఇచ్చినవి, 1954 జూన్ 18కి ముందు అసైన్ చేసినవి, ప్రైవేటు పట్టాదారులకు చెందినవి, ఒకే సర్వే నంబర్లో ప్రభుత్వ దేవాదాయ, ప్రైవేటు వ్యక్తుల భూమి ఉంటే ప్రైవేటు వ్యక్తుల భూమికే విముక్తి కల్పించాలని ఆదేశాలిచ్చారు. జిల్లా కలెక్టర్ల నుంచి తాజా 22A జాబితాలు అందాక అందుకనుగుణంగా సాఫ్ట్వేర్లో మార్పులు చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రైత్వారీ పట్టాలు కలిగిన ఈనాం భూముల్ని కూడా 22A జాబితాలో పెట్టేశారు. వారికి పట్టాదారు పాసు పుస్తకాలున్నాయి. దశాబ్దాలుగా బ్యాంకుల్లో తనఖా పెట్టి పంట రుణాలు తీసుకున్నారు. అయినా రీసర్వే సమయంలో వీటిని 22A కిందకు చేర్చారు. వీటిని వెబ్లాండ్ 1.0 ఆధారంగా నమోదు చేస్తే ఇబ్బందులు ఉండేవి కావు. అయినా అప్పట్లో రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోలేదు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామ సర్వీసు ఈనాం భూములే 137,000 ఎకరాలు చిక్కుల్లో ఉన్నాయి. గ్రామాలు, పట్టణాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చిన భూములు కూడా 22A జాబితాలోనే ఉన్నాయి. వాటిని తొలగించడం లేదు. 10 ఏళ్లు దాటిన వాటిని ఫ్రీ హోల్డ్ చెయ్యొచ్చనే నిబంధనలు ఉన్నా అమలు కావటం లేదు. ఇలాంటి సమస్య ఒక్కో మండలంలో 2,000కు పైగా ఉంది. రాష్ట్రంలో 13,59,000 ఎకరాల భూముల్ని ఫ్రీ హోల్డ్ చేశారు. వీటిలో నిబంధనల ప్రకారం చేసినవి 7,85,000 ఎకరాలే. 5,74,000 ఎకరాలకు సంబంధించి అడ్డగోలుగా వ్యవహరించారు. 22A భూముల జాబితా నుంచి తొలగించాలని భూ యజమానులు దరఖాస్తు చేసుకున్నా జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓల స్పందన కొరవడుతోంది. తొలగిస్తే ఏమవుతుందోననే భయంతో వెనకాడుతున్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ప్రతి సమస్యకు పరిష్కారం ఎలా చూపాలో తెలియజేస్తూ మార్గదర్శకాలు జారీ చేస్తున్నా అమలు చేయటం లేదు. దీంతో అర్హత కలిగిన భూముల్ని 22A నుంచి తొలగించేందుకు ఆటో ఐడెంటిఫికేషన్ విధానం అమలు చేయాలని రెవెన్యూ శాఖ యోచిస్తోంది. పట్టా, ఈనాం భూమి పొరపాటున 22A జాబితాలో ఉంటే అలాంటి వాటిని ఆటో ఐడెంటిఫికేషన్ ద్వారా గుర్తించి వాటన్నింటినీ నేరుగా కలెక్టర్ లాగిన్కు పంపిస్తారు. 15 రోజుల్లోగా వాటిని తొలగించాలి. ఒకవేళ 22Aలోనే ఉంచాలి అనుకుంటే తగిన కారణాన్ని తెలియజేస్తూ సంబంధిత పత్రాలు అప్లోడ్ చేయాలి. లేకుంటే వాటిని 22A నుంచి తొలగిస్తారు. ఒకసారి 22A నుంచి తొలగిస్తే మళ్లీ చేర్చడానికి వీలుండదు. కలెక్టర్ వాటిని 22A నుంచి తొలగించిన వెంటనే వెబ్లాండ్ 2.0 రిజిస్ట్రేషన్ శాఖల్లో దానంతటా అదే అప్డేట్ అవుతుంది. దేవాదాయ, వక్ఫ్ భూముల దరఖాస్తులు రెవెన్యూ అధికారుల వద్ద ఆగకుండా నేరుగా దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్, వక్ఫ్ ఇన్స్పెక్టర్కు వెళతాయి. వెబ్లాండ్ పోర్టల్లో వీరికి ప్రత్యేక లాగిన్ కల్పిస్తారు. దీని ద్వారా వారు భూ రికార్డుల్ని పరిశీలిస్తారు. క్షేత్రస్థాయి నివేదిక ఆధారంగా దేవాదాయ కమిషనర్, వక్ఫ్ బోర్డు సీఈఓ నిర్ణయం తీసుకుంటారు. వారు ఆమోదించిన వెంటనే రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్కు చేరతాయి. రిజిస్ట్రేషన్ శాఖలో ఆ భూమిపై ఉన్న నిషేధం తొలగుతుంది.
పురపాలకల్లో విలీనమైన గ్రామాలకు సంబంధించి పట్టణ ఆస్తుల రిజిస్టర్ ప్రామాణికంగా తీసుకుంటారు. పొరపాటున 22A కింద నమోదైన వాటిని కమిషనర్ సిఫార్సు మేరకు కలెక్టర్ ద్వారా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పంపి తొలగిస్తారు. గ్రామకంఠం భూములైతే స్వామిత్వ పథకంలో భాగంగా వ్యవసాయ భూముల్ని వేరు చేస్తారు. వాటికి వెబ్లాండ్ 2.0లో ప్రత్యేక చైల్డ్ LPMలుగా గుర్తిస్తారు.